అవును, ఆడోళ్ళు కారు డ్రైవింగ్ సరిగ్గా ఎందుకు చేయరు? కారుకు అద్దాలు బాగుంటాయి కాబట్టి చూసుకుంటూ డ్రైవింగ్ చేసుడు కష్టం కాబట్టి. ఆడోళ్ళు ఒక్కరోజు కూడా అడవిలో ఎందుకు ఉండలేరో తెలుసా? అక్కడ షాపింగ్ సెంటర్లు ఉండయి కాబట్టి. చనిపోతున్న స్త్రీని ఎలా బతికించాలి? పలానా షాపుల 90% డిస్కౌంట్ సేల్ నడుతుందని చెప్పాలి, అంతే. భాగ్య, గీ ముచ్చటిన్నవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. కళ్యాణి ఈ ప్యాంట్ లో 5000 రూపాయలు ఉండాలి, నువ్వు తీసావా? నేనా? నాకేం తెలియదు. సరిగా గుర్తు తెచ్చుకోవి, అసలు మా ఫ్రెండ్ డబ్బులు అవి. అసలే మతి మరిపోడివి. డబ్బులు ఎక్కడ పడేసుకున్నావో ఎవరికి ఇచ్చావో సరిగా గుర్తు తెచ్చుకోండి. అరే, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ ప్యాంట్ లోనే ఉన్నాయి కదే. అంటే నేను తీసాననే కదా. ఈ రోజు నుంచి మీ బట్టలు ముట్టుకోను, మీ బట్టలు మీరే ఉట్టుకోండి. చెప్తా. అరే, నిన్న నువ్వు నాకు ఇచ్చిన 5000 ఎక్కడో పడిపోయినరా? ఏంటి అవి నకిలీ నోట్లా? అరే, ఒరిజినల్ నోట్లు అనుకుని నేను టెన్షన్ పడ్డాను కదరా. పర్లేదు అయితే. మీ నకిలీ డబ్బులు నకిలీ మనుషులు, ఎలాంటి నకిలీ ఫ్రెండ్స్ ఉన్నారో. నీ దగ్గర ఎలా వస్తుంది నాకు తెలుసే. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్ద గయ్యాలిదంట, వాళ్ళ ఫ్యామిలీ ఒక సైకో అంట. చెప్పొచ్చు కదా పాపం వద్దని. నేనెందుకు చెప్తా? నేను చేసుకున్నప్పుడు నాకు ఎవరైనా చెప్పిండా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే ఒంటి మీద చెయ్యేస్తున్నావు, నేను వేయలేక. ఒకసారి వేసి చూడవే, చేతులు ఇచ్చి చెరుకు మిషన్ లో పెడతా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు? అర్జెంట్ గా వెళ్ళి గొడవ ఆపాలి. ఆగండి 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 ఆగండి. మధ్యలో మీరు పానకంలో పొడగలో దూరారు అనుకో, మీ మూతి మూకుడైపోద్ది. మా అమ్మ పెళ్లి చేసుకోయే, నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు లెక్క బాగుంటదంటే ఏదో అనుకున్నా. పెళ్ళైనాక తెలిసింది 3 పువ్వులు అంటే చీకటితో లేసి దేవుడు పూలెట్టి దండం పెట్టాలని, 6 కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, ముఖ్యంగా పిల్లకాయలు. ఇదే జీవితం. ఏం ఉండదు, ఎక్కడికి వెళ్ళేది ఉండదు. 4 గోడలు. హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది వచ్చిందా? వచ్చాడు, ఇప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళాడు. నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళాడు. ఇదిగో చెప్పేది వినండి, మాది అర్జెంట్ ఉంది. అర్జెంట్ అంటే బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ ఎట్టేసి. అది కాదు, మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది. ఏటా బోర్డుగా నీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా? మీ ఓనర్ కి చెప్పండి, మీ ఓనర్ ది తొందరగా రమ్మనండి, ఓకేనా? చెప్తా. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నా. ఏది చెప్పు. కూరగాయలు కేజీ టమాటా. ఏమండి, బట్టలు ఎక్కువ ఉతకలేకపోతున్నా, వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ ఎందుకే, పని మనిషిని పెట్టిస్తా. వద్దులేండి, నాకు వాషింగ్ మిషనే కొనండి. అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు? నీకు మా ఆయన గురించి తెలియదే. తను బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? అది నేనే. సిగ్గుపడకండి.